మీ అభిమాన మెగా షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో దసరా సిగ్నేచర్ కలెక్షన్స్ మెగా డిస్కౌంట్స్ సెప్టెంబర్ 28వ తేదీ నుండి ప్రారంభం. 3000 రూపాయలకే 2 మాంగళ్య పట్టు సారీస్, 4000 రూపాయలకే 2 త్రిపుర పట్టు సారీస్, 6000 రూపాయలకే 2 వారాహి పట్టు సారీస్, 10,000 రూపాయలకే 2 నక్షత్ర పట్టు సారీస్, సిల్క్ సారీస్ పై 1+1 ఆఫర్స్, 333 రూపాయలకే రిచ్ లుక్ షిఫాన్ సారీ, 555 రూపాయలకే ఖాదీ లెనిన్ సారీ, 888 రూపాయలకే సిల్క్ కోటా డిజిటల్ ప్రింట్ సారీ, 349 రూపాయలకే 2 టాప్స్, క్లాసిక్ బ్రాండ్ లెగ్గిన్స్ పై కాంబో ఆఫర్స్, పార్టీ వేర్ చుడిదార్స్ పై అప్ టు 51% డిస్కౌంట్, 250 రూపాయలకే 2 చిల్డ్రన్స్ స్కర్ట్స్, 349 రూపాయలకే 2 చిల్డ్రన్స్ టాప్స్, బాబా సూట్స్ పై అప్ టు 30% డిస్కౌంట్, ఫ్యాన్సీ ఫ్రాక్స్ పై అప్ టు 30% డిస్కౌంట్, 999 రూపాయలకే 3 టీ షర్ట్స్ లేదా 3 ఫార్మల్ ప్యాంట్స్, 699 రూపాయలకే 2 షర్ట్స్, 1299 రూపాయల జీన్స్ పై 50% డిస్కౌంట్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలికగా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ని గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. విజయదశమి సందర్భంగా మొదటి లక్కీ డ్రా తీయబడును. 1వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 2వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 విల్లాలు తీయబడును. 3వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 4వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 డూప్లెక్స్లు తీయబడును. 5వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 6వ నెలలో లక్కీ డ్రాలో 37 ఓపెన్ ప్లాట్స్, 8 2 BHK, 2 విల్లాలు మరియు 3 డూప్లెక్స్లు తీయబడును. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో బహుమతులు పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ఓపెన్ ప్లాట్, 2 BHK, విల్లా, డూప్లెక్స్లలో ఏదో ఒక బహుమతి గెలుపొందగలరు. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. SR షాపింగ్ మాల్ లో దసరా ఉత్సవ్ సేల్ అక్టోబర్ 4 నుండి ప్రారంభం. 3 లేడీస్ స్కార్ఫ్స్ 199 రూపాయలు, 2 గర్ల్స్ టాప్స్ 199 రూపాయలు, 2 బాయ్స్ టీ షర్ట్స్ 249 రూపాయలు, 2 గర్ల్స్ ప్యాంట్స్ 299 రూపాయలు, 3 జెంట్స్ క్యాషువల్ షర్ట్స్ 999 రూపాయలు, 2 బాయ్స్ షార్ట్స్ 299 రూపాయలు, 5 ఫ్యాన్సీ టవల్స్ 399 రూపాయలు, 4 జెంట్స్ టీ షర్ట్స్ 499 రూపాయలు, 3 టీనేజ్ కుర్తీస్ 499 రూపాయలు, 4 ఇండియన్ లెనిన్ సారీస్ 899 రూపాయలు, 3 మహిమా కాటన్ డ్రెస్ మెటీరియల్స్ 999 రూపాయలు, 2 ఆవిష్కార పట్టు సారీస్ 3399 రూపాయలు. ఇవే కాక ఇంకా మరెన్నో రకాల ఆఫర్లతో SR షాపింగ్ మాల్ లో దసరా ఉత్సవ్ సేల్ అక్టోబర్ 4 నుండి ప్రారంభం. SR షాపింగ్ మాల్, ఏలూరు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, కోనసీమ, తణుకు. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949.
నమస్తే. వింటీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, గత వైసీపీ పాలకుల నిర్లక్ష్య కారణంగా సమస్యలకు నెలమైన ఏలూరును సమస్యల రహిత నియోజకవర్గానికి చిరునామాగా మారుస్తానని ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. ప్రజలిచ్చిన బాధ్యతల్ని మరింత సమర్థవంతంగా నిర్వర్తించేందుకు అహర్నిశలో కృషి చేస్తున్నానని పునరుద్ఘాటించారు. ఏలూరు నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారాన్ని ఒక యజ్ఞంలా నిర్వహిస్తూ వస్తున్నారు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి. ఇందులో భాగంగా ప్రతినిత్యం ప్రజా వినతులు స్వీకరించేందుకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ వస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి ఒక వినూత్న కార్యక్రమానికి రూపకల్పన చేశారు. అదే ప్రజా దర్బార్. ఇదే క్రమంలో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో సోమవారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బడేటి చంటి అధ్యక్షతన నిర్వహించారు. స్థానిక అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే చంటి నగర్ మేయర్ షేక్ నూజహాన్ పెదబాబులకు తహసీల్దార్ జీవి శేషగిరి పూలమొక్కను అందించి ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం ప్రజా వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే బడేటి చంటి ఆయా సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సోమవారం నియోజకవర్గానికి సంబంధించిన మొదటి ప్రజా దర్బార్ కార్యక్రమంలో మొత్తం 9 అర్జీలు స్వీకరించారు. ఇందులో ప్రధానంగా పెన్షన్, ఇంటి పట్టా విషయం, కేసుల పరిష్కారం నిమిత్తం వచ్చిన అర్జీలు ఉన్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ ప్రజా దర్బార్ వేదికను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు. ఆయా సమస్యల పరిష్కారాలకు శాఖల వారీగా ఆదేశాలు జారీ చేశామని అన్నారు. మేయర్ నూజహాన్, జనసేన ఏలూరు ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ పరిపాలనా దక్షత కలిగిన ప్రజాప్రతినిధులు ఉంటేనే సుపరిపాలన సాధ్యమనే విషయాన్ని కూటమి ప్రభుత్వ పాలకులు, ప్రజా ప్రతినిధులు రుజువు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎం ముక్కంటి, మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం, కార్పొరేటర్ కర్రి శ్రీనివాసరావు, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, టీడీపీ నాయకులు బౌరోతు బాలాజీ, పూజారి నిరంజన్, చోడే బాలు, బొద్దాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరి ఎంఆర్ఓ ఆఫీస్లో ఎంఆర్ఓ గారు, అలాగే గౌరవ మేయర్ గారు, అలాగే ప్రజా ప్రతినిధులు మరి ప్రజా సమస్యల పరిష్కారం కోసం మరి ప్రజావేదిక నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల మధ్యనే ఉండాలి, అందరూ కూడా ప్రజా సమస్యల పరిష్కారానికి ముందు ప్రథమ ధ్యేయం ఇవ్వాలి అనేది ఏదైతే చెప్పారో దానిలో భాగంగానే మరి నెలలో 4 రోజులు పెట్టమన్నారు. ఇవాళ మొట్టమొదటిసారిగా ఏలూరు నియోజకవర్గంలో ఎంఆర్ఓ ఆఫీస్లో పెట్టడం జరుగుతుంది. ఇప్పటికే 9 అర్జీలు వచ్చి రావడం జరిగింది. పెన్షన్ నిమిత్తం కానీ, అలాగే పట్టాల నిమిత్తం కానీ, అలాగే ఏదో పోలీస్ కేసు నిమిత్తం గోల్డ్ పోయిందంటే సంవత్సరం అయింది, ఇవాళ వరకు ఏమీ చెప్పలేదని కానీ చెప్పారు. ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆ డిపార్ట్మెంట్కి పంపించడం జరుగుద్ది. తప్పనిసరిగా వాళ్ళు ఇచ్చిన ప్రతి అర్జీని కూడా వాళ్ళకి సమస్య క్లియర్ అయ్యేటట్టుగా కానీ, లేకపోతే ఆ సమస్య ఏ దృష్టిలో ఉంది, ఎక్కడి వరకు అయ్యిందనేది కానీ వాళ్ళకి వివరణ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఫోన్ నెంబర్ కూడా వేయించడం జరిగింది. వాళ్ళ సమస్య ఏదైతే న్యాయంగా ఉన్న సమస్యను తీసుకురావాలి, కానీ ఏదో కొట్లాటల తగులు ఇక్కడ తీసుకురాకుండా ఉంటే మన టైం కలిసి వస్తుంది. అందరూ కూడా ఈ వేదికని, ఎందుకంటే ముందు ఇవాళ మొదటి రోజు వల్ల అందరికీ కూడా దీనికి రాలేదు, ముందు ఎక్కువ మంది రావడానికి అవకాశం కల్పించేటట్టుగా మీడియా ద్వారా కానీ, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ అందరికి కూడా వివరించేదారు. ఏ డేట్ని పెడతాం అనేది 3 రోజులు ముందుగానే ప్రజలందరికీ తెలిసేటట్టుగా చేస్తాం. ఇమీడియట్గా వాళ్ళకి చెప్పి ఆ సమస్యకి ఇమీడియట్గా సొల్యూషన్ చూసేటట్టుగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. వివిధ సమస్యలకు సంబంధించి ఇక్కడ అర్జీలు తీసుకొని వారికి తక్షణమే ఆ సమస్యలు పరిష్కరించే విధంగా, అదేవిధంగా ఎన్ని రోజులు ఆ సమస్య పరిష్కారం అవుతుందో కూడా వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. ఏదైతే మరి ప్రతి సోమవారం కూడా మరి మున్సిపల్ కార్యాలయంలో కానివ్వండి, అలాగే సచివాలయాల్లో కానీ వివిధ కార్యాలయాల్లో ఈ యొక్క ప్రజా దర్బార్ని మరి ఏర్పాటు చేసుకొని ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇప్పటికే ఏలూరు నగర ప్రజలందరికీ కూడా తెలుసు, మన శాసనసభ్యుల వారు కూడా పొద్దున్నే 6 గంటల నుంచి కూడా సాయంత్రం 9 వరకు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తూ ఉన్నారు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్ళి ఆ సమస్యలను కూడా తెలుసుకొని పరిష్కరించుకోవడం జరుగుతుంది. మరి ఈ రోజున ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన కానివ్వండి, ఈరోజు పవన్ కళ్యాణ్ గారి యొక్క పరిపాలన కానివ్వండి, ఎన్డీఏ గవర్నమెంట్లో ఏదైతే ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏ విధమైనటువంటి ప్రజా సమస్యల పరిష్కారం వైపుగా పనిచేస్తుందనడానికి ఇదే నిదర్శనం. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇదే పరిస్థితులు వచ్చినాయి. తర్వాత 5 సంవత్సరాలు చూసినప్పుడు సమస్యలన్నీ కూడా మూలబడినాయి. ప్రజలు ఎక్కడ బాధలు చెప్పుకోవాలో తెలియదు, ఏ సమస్య పరిష్కారం లేదు, అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకి తెలియదు.
తెలియనటువంటి వాళ్ళు పరిపాలన ఉన్నారు కనుక ఆ రకంగా జరిగింది. మరి ఈ రోజున ఈ కార్యక్రమానికి నాంది పలికి ప్రతి సోమవారం కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకొని ప్రజా సమస్యలను పరిష్కారం చేయాలి, వారికి ఏదైనా ఆ సమస్య పరిష్కారంగా ఉంటే ఇంకా పర్సనల్గా ఏదైనా ఉంటే వాళ్ళకి సలహాలు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా మన ఎమ్మెల్యే గారు దగ్గర తీసుకుంటూ ఉన్నారు. పర్సనల్గా ఎమ్మెల్యే గారు మరి ఈ యొక్క 100 రోజుల్లో ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. అదేవిధంగా మేయర్ గారు, ప్రజాప్రతినిధులు అంతా కూడా ఉండి ఈ సమస్యలు ఏదైతే గవర్నమెంట్ యొక్క లక్ష్యాన్ని చేరుకోవాలనేటువంటి ఆలోచనతో ఉంది. ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని చెప్పి తెలియజేస్తాం. మ్యాట్రిమోనీ ద్వారా సేకరించిన వివరాలను ఆధారంగా చేసుకుని పెళ్లి చూపుల పేరుతో ఇప్పటి వరకు 4 వివాహాలు చేసుకున్న ఆసిం అనిల్ బాబు ఉర్ఫ్ కళ్యాణ్ రెడ్డి పెళ్లి చూపులకు వచ్చినట్లు వచ్చి మాయమాటలు చెప్పి పెళ్లి కుమార్తె ఇంట్లో ఎవరైనా చదువుకున్న వారు ఉంటే పెద్ద పెద్ద సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి నమ్మించి మోసం చేసే ఘరానా ముఠా సభ్యుల యొక్క ఆటలను బేముడోలు పోలీసులు కట్టించినట్లు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ పేర్కొన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కేసు వివరాలను వెల్లడించారు. ఆసిం అనిల్ బాబు వెంకటగిరి మండలం పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ప్రస్తుతం టీచర్స్ కాలనీ మదీరా ఖమ్మం జిల్లాలో 9వ తరగతి వరకు చదువుకున్నట్లు చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ వచ్చిన డబ్బులతో అనుకున్న జీవితాన్ని అనుభవించలేక తక్కువ సమయంలో మోసాలు చేస్తూ ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఆలోచించి తెలుగు భారత్ మ్యాట్రిమోనీ వెబ్సైట్ నందు కళ్యాణ్ అనే పేరుతో రిజిస్టర్ అవ్వగా పెళ్లి సంబంధాలు రాకపోవడంతో కళ్యాణ్ రెడ్డిగా రిజిస్టర్ చేసుకుని మ్యాట్రిమోనీ వెబ్సైట్ ద్వారా వచ్చిన ప్రొఫైల్లో ఫోన్ నెంబర్ ద్వారా వారికి ఫోన్ చేసి వాళ్ల నాన్న మాట్లాడుతున్నట్లు అనిల్లే మాట్లాడుతూ తమ అబ్బాయి ఇస్రో నందు హెచ్ఆర్గా పనిచేస్తున్నాడని, తాను తన భార్య కూడా ఇస్రో నందు ఎలక్ట్రికల్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నామని, తన కూతురు అల్లుడు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారని, తమకు 100 ఎకరాల వ్యవసాయ భూమి 2 విల్లాలు ఉన్నాయని నమ్మిస్తూ మోసాలకు పాల్పడడం వీరికి హాబీగా మారిందని వారిని అరెస్ట్ చేసి సెల్ ఫోన్లు, సిమ్లు, నగదుతో పాటు కారును కూడా స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఎస్పీ పేర్కొన్నారు. కేసును అతి తక్కువ సమయంలో ఛేదించిన ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్, సిఐ విల్సన్ మరియు సిబ్బందిని నగదు బహుమతి మరియు ప్రశంసా పత్రాలను అందజేసి ఎస్పీ అభినందించారు. ఈ కళ్యాణ్ రెడ్డి అని ఒక దొంగ పేరు పెట్టుకొని ఈ ఆసిం అనిల్ బాబు అనే వ్యక్తి, తన ఏజ్ 36, వెంకటగిరి మండలం, మన ఇప్పుడు ప్రస్తుతం తిరుపతి జిల్లాలో ఉంది. చదువుకునేది 9వ తరగతి. కాకపోతే వెబ్సైట్లో పెళ్లి సంబంధాలు రావట్లేదని చెప్పి పేరును కూడా కళ్యాణ్ రెడ్డి అని మార్చుకొని నేను ఒక ఇస్రోలో హెచ్ఆర్ జాబ్గా పనిచేస్తున్నానని చెప్పి ఫేక్గా క్రియేట్ చేసుకొని ఇతనే మాట్లాడతాడనమాట. ఎవరైతే అప్రోచ్ అవుతారో ఇతని సంబంధం కోసము ఈయనే వాళ్ళ పెద్ద మనిషిగా మాట్లాడి మా అబ్బాయి ఇలా చేస్తున్నాడు, హెచ్ఆర్లో ఉద్యోగం చేస్తున్నాడు, అమ్మాయికి కూడా ఇస్రోలో ఎలక్ట్రికల్ ఇంజనీర్లు కానీ ఏదైనా జాబ్ ఉంటే బాగుంటుంది అని చెప్పి, మాకు ఒక 100 ఎకరాల పొలం ఉంది, విల్లాలు ఉన్నాయని చెప్పి అబద్ధాలు చెప్పి, మాకు అమ్మాయి మంచిగా ఉంటే చాలు, కట్న కానుకలు అవసరం లేదు, ఈ ఇస్రోలో జాబ్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి బాగా నమ్మబలికిస్తాడు అన్నమాట. నమ్మబలికిచ్చినాక వీళ్ళని మోసం చేయడానికి ఒక అద్దె విల్లాలు బెంగళూరులో ఒక విల్లా, హైదరాబాద్లో ఒక విల్లా తీసుకోవడము, దాంట్లో ఇంకా వీళ్ళకి నమ్మకం చేకూర్చడానికి ఈవెంట్లకి వీటికి పనిచేసే బౌన్సర్లని కొంతమందిని డే జాబ్ కింద పెట్టుకొని ఈయనకు ఒక అసిస్టెంట్ ఉన్నట్లు, వీనికి ఒక పెద్ద కారు ఉన్నట్లు అంతా ఒకసారి అట్లా ఫేక్గా క్రియేట్ చేసి ఆ సంబంధంకి వచ్చిన వాళ్ళని మోసం చేస్తున్నమాట. ఇట్లా మోసం చేసి ఒక 4 పెళ్ళిళ్ళు కూడా చేసుకున్నాడు. ఇతను కరెక్టా కాదని పోలీస్ వెరిఫికేషన్కి కానీ పెట్టు ఉంటే ఇతని మీద ఉన్న ప్రీవియస్ క్రిమినల్ హిస్టరీ బయటకు వచ్చి ఉండేది. ఆటోమేటిక్గా ఈ వ్యక్తి పట్టుబడి ఉండేవాడు. సో కాబట్టి ఇట్లా అత్యాశకి పోయి ఇట్లాంటిది ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దు. వీళ్ళు కూడా విలాసాలకు పోయి ఆ డబ్బంతా ఒకరి దగ్గర డబ్బు తీసుకోవడము, అది నెక్స్ట్ టార్గెట్ మీద ఖర్చు పెట్టడము, మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకోవడం, మళ్ళీ ఇంకెవరైనా ఎరేయడము, అట్లా మీ డబ్బు కూడా రికవర్ అవ్వడానికి కూడా కష్టపడాల్సి వస్తుంది. తర్వాత ఇట్లా సంబంధాలు అంత ఈజీగా వస్తే అందరూ చేసుకుంటారు కదా. అలాగే జాబ్స్ కూడా అంత ఈజీగా 7 లక్షలు పెడితే గవర్నమెంట్ జాబ్ వస్తుంది, 1 కోటి రూపాయలు ఇస్తే ఎస్పీ జాబ్ ఇస్తామని కూడా రేపు చెప్తారు. అంటే ఇచ్చారు కదా, డబ్బులు ఎందుకు అడుగుతారు పోలీస్ ఆఫీసర్ మీ దగ్గర? వీడియో రికార్డులో అడిగి పట్టుబడతారా ఒకవేళ ఎవరైనా దుర్మార్గుడు ఎక్కడైనా 1-2 పనికిమాలిన వాళ్ళు ఉంటే వాళ్ళు అట్లా చేస్తారని ఒక ఆలోచన చేయండి. అత్యాశకి పోవద్దు. అలాగే భయపడిపోయి ఎక్కడో అమెజాన్లో డ్రగ్ పార్సల్ వచ్చింది అంటే మీ ఆ ఎక్స్టార్షన్ అక్కడితో ఆగదు, మీరు ఇస్తున్నంత సేపు కూడా వస్తుంది. భయపడిపోవడము, మీ దగ్గర ఉన్న బ్యాంక్ అకౌంట్ చెప్పడం, ఒకవేళ డబ్బు లేని వాళ్ళు కూడా మళ్ళీ పర్సనల్ ఫైనాన్స్ లోన్ వస్తే వాడి చేత లోన్ పెట్టించడము, లోన్ పెట్టించి మళ్ళీ వాడికి డబ్బు ఇవ్వడము, ఇట్లాంటి మోసపోవద్దు. తర్వాత ఈ కేసుని చాలా చక్కగా ట్యాకిల్ చేసి దూరంగా
ఈ తెలివైన క్రిమినల్స్ని కూడా చాలా తెలివిగా టెక్నాలజీ వాడి పట్టుకోవడానికి మన భీమడోలు సర్కిల్ స్టాఫ్ సిబ్బంది కావచ్చు, సిఐ విల్సన్ గారు, ఎస్ఐ అండ్ వీళ్ళందరినీ కూడా గైడ్ చేసుకుంటూ ఈ ఆపరేషన్ అంతా చక్కగా చేసిన మన ఏలూరు డిఎస్పీ గారు శ్రావణ్ గారికి అందరికీ నా అభినందనలు. అండ్ ఎస్పెషలీ ద టీమ్, దే క్రాక్ దిస్ కేస్. మీకు ఇట్లాంటి ఏదైనా అట్రాక్టివ్ ఆఫర్స్ ఎవరైనా మీకు నిజంగా అలాంటి టెంప్ట్ అవుతున్నారో అనుకుంటే ఖచ్చితంగా ఫోన్ చేయండి. లేకపోతే ఇస్రోలో ఎందుకు ఉద్యోగం ఇస్తారు? అంత సులభమా? వ్యవస్థలు అలా లేవు కదా. ఆ ఒక ప్రశ్న వేసే విధంగా మీరు కూడా మీడియా కవర్ చేయాలని చెప్తున్నాము. మీకు అట్లా కూడా ఇంకా ఏదైనా అత్యాశకు పోయడానికి అంత ఉండదు కదా. అలా ఉంటే ఒకసారి 112కి చెప్పండి, మేము వెరిఫై చేస్తాం నిజంగా అలా ఎవరైనా ఇస్తున్నారా లేదా అన్న, దాంతో తేలిపోతుంది. శ్రీదేవి నవరాత్రులను పురస్కరించుకుని ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ శ్రీమతి షేక్ నూజహాన్ పెద్దబాబు దంపతులు ఏలూరు నగరంలో పలు అమ్మవారి ఆలయాలను సందర్శించి అమ్మవారికి చీర, జాకెట్, పసుపు, కుంకుమ, గాజులు, పళ్ళు సమర్పించి నగర ప్రజలందరిపై అమ్మవారు చల్లని దీవెనలు ఉండాలని దుర్గాదేవిని ప్రార్థించామని అన్నారు. తొలుత దక్షిణపు వీధిలో ఉన్న జలాపహారేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం పవర్పేటలో ఉన్న వాసు దేవాలయం, తర్వాత శివాలయంలోని అమ్మవార్లను దర్శించుకున్నారు. పూజా కార్యక్రమాలు అనంతరం దేవాలయాల్లో నూజహాన్ పెద్దబాబు దంపతులకు వేద పండితులు ఆశీర్వచనాలు అందజేసి తీర్థ ప్రసాదాలను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మవారి చల్లని దీవెనలు నగర ప్రజలపై ఉండాలని అన్నారు. నగరంలోని అన్ని దేవాలయాల్లో అమ్మవారి పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయని, భక్తుల రద్దీ పెరిగిందని అన్నారు. భక్తుల రద్దీ దృష్టిలో పెట్టుకుని నగరంలోని అన్ని దేవాలయాల వద్ద శానిటేషన్ చేయించడం జరుగుతుందని, భక్తులు దేవాలయాల వద్ద పరిశుభ్రత కూడా పాటించాలని ఈ సందర్భంగా మేయర్ నూజహాన్ పెద్దబాబు కోరారు. समेत श्री महात्रिपुर सुंदरी राज स्थापयामि पूजयामि। ओम हैं ह्रीं वासिनी अंकुशिनी महाकामेश्वरी महावती ఓం రాజా. ప్రతి ఆలయాల్లో కూడా ఈ యొక్క అమ్మవారి మరి ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే మరి 5వ రోజున మరి గాయత్రీ దేవిగా అలాగే రాజరాజేశ్వరి దేవిగా వివిధ అలంకారాలలో మరి అమ్మవారు దర్శనం ఇవ్వడం జరిగింది. మరి దానిలో భాగంగానే మేము కూడా దర్శించుకొని ఆ తల్లిని అందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ, ఏలూరు నగర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ తల్లిని వేడుకోవడం జరిగింది. మరి కార్పొరేషన్ పరంగా కూడా దేవాలయంలో, ఏలూరు నగరంలో ప్రతి దేవాలయంలో కూడా ఎక్కడా కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా మరి శానిటేషన్ కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకోవడం జరిగింది. అక్కడ పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉంచే విధంగా అధికారులని మేము ఆదేశించడం జరిగింది. మరి భక్తులు కూడా మరి పరిశుభ్రతను పాటించి అందరూ కూడా తల్లి ఆశీర్వాదం తీసుకోవాలని మనస్ఫూర్తిగా మరి అమ్మవారి కోరికలన్నీ నెరవేర్చాలని చెప్పేసి భక్తి శ్రద్ధలతో ప్రార్థన చేస్తున్నారు. అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో వాళ్ళ అవసరాలన్నీ తీర్చేటువంటి విధంగా అమ్మవారు వాళ్ళకు అనుగ్రహం కలగాలని చెప్పేసి మరి గౌరవ మేయర్ గారు, నేను ఈ రోజున స్థానిక పెద్దమ్మవారి గుడిలో, దక్షిణ వీధిలో ఉన్నటువంటి పెద్దమ్మవారి గుడిలో, పవర్పేటలో ఉన్నటువంటి వాసు దేవాలయంలో, అట్లాగే పవర్పేట శివాలయంలో అమ్మవారికి నూతన వస్త్రాలు, పళ్ళు, ఫలాలన్నీ కూడా సమర్పించి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, ప్రజలందరికీ కావాల్సినటువంటి మెరుగైన సౌకర్యాలు మేము కలగజేసేటువంటి శక్తిని ఆ అమ్మవారు మాకు ఇవ్వాలని చెప్పేసి. జిల్లా ఉప రవాణా కమిషనర్గా షేక్ కరీం సోమవారం జిల్లా రవాణా శాఖ అధికారి కార్యాలయంలో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. తొలుత ఆయనకు ఆర్టీఓలు, ఎంవీఐలు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో డీటీసీ కరీం మాట్లాడుతూ ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యాలను సకాలంలో అమలు చేస్తూ ప్రజలందరూ ట్రాన్స్పోర్ట్ నియమ నిబంధనలు పాటించే విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని పేర్కొన్నారు.
అందరికీ నమస్కారం అండి. నేను డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఏలూరుగా ఈరోజు పదవీ బాధ్యతలు చేపట్టాను. అంతకుముందు క్రితం నేను గుంటూరు డిటీసీగా పనిచేస్తూ బదిలీపై ఇక్కడికి వచ్చాను. ఈరోజు ఈ గుంటూరు ఏలూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ అలాగే మా ఆర్టీఓస్ అందరితో కూడా సమావేశం నిర్వహించాను. రవాణా శాఖ చేపట్టబోయే కార్యక్రమాలన్నీ కూడా కొద్దిగా చర్చించాము. ఇందులో ముఖ్యంగా ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలు, ఆర్థిక లక్ష్యాలు అంటే ఎన్ఫోర్స్మెంట్ ద్వారా కేసులు నమోదు చేయడం, అలాగే రోడ్ సేఫ్టీ వైలేషన్స్ కేసులు బుక్ చేయడం, అలాగే ప్రజలకు వాహన్ అండ్ సారథి సర్వీసెస్ సకాలంలో అందించడం, ఇవన్నీ కూడా మా ప్రాధాన్యత అంశాలు. అలాగే రహదారి భద్రత అనేది కూడా మేము చాలా ముఖ్యమైన అంశంగా పరిగణనలోకి తీసుకొని ఏలూరు జిల్లాలో రహదారి భద్రత పట్ల ప్రజలకు అవగాహన కల్పించడం పాటు రహదారి ప్రమాదాలను తగ్గించే దిశగా మేము చర్యలు చేపడతామని చెప్పేసి జిల్లా అధికారులకు, అలాగే జిల్లా అధికారులు, జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా ఎస్పీ గారితో కలిసి వాళ్ళ ఆదేశాల ప్రకారం పోలీస్ మరియు రవాణా శాఖ సంయుక్తంగా కొన్ని కార్యాచరణలు చేపట్టే ఉద్దేశం మాకుంది. ఈ త్వరలో మేము పై అధికారులతో మాట్లాడి తగిన నిర్ణయం తీసుకొని తొందరలోనే మేము కార్యాచరణ రూపొందిస్తాం. థ్యాంక్ యూ. ముఖ్య ప్రయారిటీ ఏంటంటే అండి రోడ్ సేఫ్టీ. ఎందుకంటే ఈ ఆర్థిక సంబంధించిన ఎలాగూ మేము చేస్తామో అది రోజు మా డే టు డే యాక్టివిటీస్లో అది ఉంటుంది. రహదారి భద్రత మీద అవగాహన ప్రజలకు, వాహనదారులకు, ముఖ్యంగా హెల్మెట్స్ లేకపోవడం వల్ల చాలామంది రోడ్డు ప్రమాదాలకు బారిన పడి చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి మేము హెల్మెట్లు కంపల్సరీగా వినియోగించేటట్టు కాలేజీ మరి విద్యార్థులకు మరి అలాగే ఈ 2 వీలర్స్ డ్రైవర్స్కి అందరూ కూడా అవగాహన కల్పించే దిశగా మేము చర్యలు చేపట్టాం. శాశ్వత ధర్మకర్తలు, దాతల సహకారంతో పాటు ఏలూరు ఎమ్మెల్యే మరియు అన్నదాన సమాజం గౌరవ సలహాదారులు బడేటి చంటి సహకారంతో ఈ నెల 23వ తేదీ నుండి స్థానిక పేరయ్య కోనేరు రామకోటి ప్రాంగణంలో అన్నపూర్ణ సహిత హరిహరపుత్ర అయ్యప్ప స్వామి అన్నదాన సమాజం ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మాలధారణ భక్తులకు భిక్షా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు కొట్టు మధు వెంకట్రావు తెలిపారు. సోమవారం రామకోటి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఈ నెల 23వ తేదీ నుండి డిసెంబర్ 16వ తేదీ వరకు ప్రతిరోజు 11:30 భిక్షా కార్యక్రమం ప్రారంభమవుతుందని అన్నారు. స్వామివారికి గణపతి హోమం అనంతరం భిక్షా కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 12వ తేదీన రాటముహూర్తం చేయనున్నట్లు చెప్పారు. అలాగే ఈ నెల 18న అయ్యప్ప స్వామికి శాకాంబరి అలంకారం, విజయవాడ ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో ప్రవచనాలు, రాత్రి కోటి దీపార్చన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. గత ఏడాది భిక్షా కార్యక్రమం విజయవంతంగా నిర్వహించామని, ఈ ఏడాది కూడా ధర్మకర్తలు, దాతల సహకారంతో భిక్షా కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గత ఏడాది అతి సామాన్య మధ్యతరగతి భక్తుల వద్ద అతి తక్కువ 10,016 రూపాయల భిక్షతో కార్యక్రమాన్ని నిర్వహించామని, ఖర్చులు పోగా మిగిలిన సొమ్మును సైతం తిరిగి చెల్లించిన ఘనత తమకే దక్కుతుందని అన్నారు. భక్తులు అనన్య భక్తితో ఇచ్చిన విరాళాలు సైతం ఖర్చులు పోను మిగిలిన సొమ్మును అందజేశామని తెలిపారు. ఈ ఏడాది తిరుమల తిరుపతి నుండి తీసుకొచ్చిన శ్రీవారి శేషవస్త్రంతో దాతలను సత్కరించనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. సమావేశంలో కొట్టు మనోజ్, వీరమాచినేని చందు, సామర్ల కిరణ్ కుమార్, చలువాది పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 24 బుధవారం ఇక్కడ భిక్షా కార్యక్రమం మొదలు పెడతానికి పెద్దలు అయ్యప్ప స్వామి అనుగ్రహ ఆశీస్సులతోటి కార్యక్రమం మొదలు పెట్టడానికి నిర్ణయించుకున్నాము. 23/10/24 నుంచి 16/12/24 55 రోజుల పాటు నిరంతరం ఇక్కడ భిక్షా కార్యక్రమం జరుగుద్ది. దానికి ముందుగా 12వ తారీఖు విజయదశమి రోజున రాటముహూర్తం జరుగుద్ది. అలాగే ఈ భిక్షా కార్యక్రమానికి మరి ఎంతోమంది దాతలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందించారు. మరి అందులో కొంతమంది శాశ్వత ధర్మకర్తలు కూడా ఉన్నారు. అలాగే ఈ శాశ్వత ధర్మకర్తలు, దాతల సహాయ సహకారాలతోటి గత సంవత్సరం కూడా ఇక్కడ భిక్షా కార్యక్రమం నిర్వహించాము. ఇక్కడ మెయిన్ ఏంటంటే
ఎక్కడైనా భిక్ష పెట్టాలంటే ఈ రోజున చాలా ఖర్చుతో కూడుకున్నది, స్తోమతకు మించి ఖర్చు అవుతున్నటువంటి పరిస్థితిలో ఇక్కడ దాతల సహకారంతో అతి తక్కువ ఖర్చుతోటి సామాన్యులు అలాగే మధ్యతరగతి వారు కూడా భిక్ష పెట్టుకునే అవకాశం కల్పించడం జరిగింది. గత సంవత్సరం కేవలం 10,116 మాత్రం తీసుకుని దాతల పేరు మీద ఆ రోజు భిక్షా కార్యక్రమం అన్నదాన ప్రభు పేరు మీద పెట్టడం జరిగింది. అందులో కూడా ఈ భిక్షా కార్యక్రమం పూర్తి అయిపోయిన తర్వాత లెక్కలు చెప్పి మొత్తం ప్రతి రూపాయితో సహా లెక్క చెప్పి మిగిలిన దానం 2,300 రూపాయలు ప్రతి దాతకు కూడా మరి వెనక్కి ఇచ్చిన సంగతి అందరికీ కూడా తెలిసిన విషయమే అది. అలాగే ఈ సంవత్సరం కూడా మరి దాతల సహకారంతో ఈ కార్యక్రమం మొదలు పెడుతున్నాము. అలాగే స్వాములు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. అలాగే గురుస్వాములందరికీ కూడా మేము విన్నవించేది ఏంటంటే, మేము ఈ చెప్పినటువంటి ఈ తారీఖులను అనుసరించి మరి ఎవరన్నా మాలాధారణ చేసేవాళ్ళన్నా ప్రయాణ టికెట్లు బుక్ చేసుకునే వాళ్ళన్నా వాళ్ళు ఏర్పాట్లు చేసుకుంటారని చెప్పని ఈరోజు ఈ పత్రికాముఖంగా కూడా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మరి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా నేనున్నాను మీకు ఏ అవసరమైనా సరే అని భరోసా ఇచ్చి బడేటి అంటేనే భరోసా, మరి వారు నేనున్నాను ఈ కార్యక్రమంలో నేను కూడా భాగస్వామి అవుతాను ఈ సేవలో అని చెప్పని వారు కూడా ఈ కార్యక్రమంలో మరి పాల్గొనడం జరుగుతుంది. వారిని మరి మేము గౌరవ ముఖ్య సలహాదారులుగా వారిని మేము నియమించుకోవడం జరిగింది. మరి మీకు ఏ అవసరం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా నేనున్నాను అని వారు మాకు భరోసా ఇవ్వటం జరిగింది. అయ్యప్ప దీక్ష అంటేనే అయ్యప్ప మాల అంటేనే నియమాల మాల. అలాగే మరి అయ్యప్ప దీక్ష తీసుకున్న వాళ్ళు ఏ పని చేసినా సరే ఒక పద్ధతిగా ఒక సాంప్రదాయబద్ధంగా ఉండాలి అన్న ఉద్దేశంతో మాలాధారణ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఇక్కడ భిక్షా కార్యక్రమానికి కూడా మేము ఒక టోకెన్ సిస్టమ్ అన్నది పెడతాం. అంటే ఈరోజు ఎంతమంది వస్తారో భిక్షకి అన్నదని ఆ విధానానికి అలా గత సంవత్సరం టోకెన్ తీసుకున్న వాళ్ళందరినీ కూడా ప్రతిరోజు కూడా లాటరీ తీసి ఆ లాటరీలో ఎవరైతే స్వామికి ఆ లాటరీలో ఎవరిదైతే పేరు వస్తుందో వారిని మేము అయ్యప్ప స్వామి స్వరూపులుగా దీక్షలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా అయ్యప్ప స్వామే. కానీ ఆ రోజు ప్రత్యేకించి అయ్యప్ప స్వామికి అలంకారం చేయాలి. మరి అయ్యప్ప స్వామి చేయాలంటే ఎవరికి చేయాలి మన అలంకారం, ఆ సన్మానం ఎవరికి చేయాలి అన్న ఉద్దేశంతో ఆ టోకెన్ విధానం పెట్టి మరి అలా స్వామిని కాశీ నుంచి తెప్పించినటువంటి ఆ కాశీ విశ్వేశ్వర స్వామి యొక్క శేషవస్త్రాన్ని సమర్పించడం జరిగింది. మరి ఈ సంవత్సరం కూడా అలాగే లాటరీ విధానంలో మరి ఎంపిక చేసి ఒక స్వామికి మనం అలా సత్కరించడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం మరి మన తిరుపతి దేవస్థానం నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క శేషవస్త్రం తీసుకొచ్చి మరి ఈ సంవత్సరం మరి స్వామికి సత్కారం చేయాలని కమిటీ తరఫున నిర్ణయం తీసుకోవడం జరిగింది. జిల్లాలో మరో నెల రోజుల్లో పట్టిసీమ గోటాలి 1 ప్రాంతంలో ఇసుక రీచులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి చెప్పారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో ఉచిత ఇసుక అమలు విధానంపై జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్తో కలిసి జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ త్వరలోనే పోలవరం మండలం పట్టిసీమ గోటాల 1 డీసిల్టేషన్ పాయింట్స్ ద్వారా ఇసుకను అందుబాటులోకి తీసుకువస్తామని, తద్వారా సుమారు 60,000 మెట్రిక్ టన్నుల ఇసుక లభ్యమయ్యే అవకాశం ఉందని అన్నారు. ఉచిత ఇసుక అమలు విధానంలో ప్రజలకు వెసులుబాటు కల్పిస్తూ ఏర్పాటు చేసిన ఫెసిలిటీ సెంటర్ ద్వారా జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా ప్రజలకు సేవలు అందిస్తుందని చెప్పారు. సెప్టెంబర్ 20 నుంచి ఉచిత ఇసుక విధానాన్ని ఏపీ శాండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ పోర్టల్ ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా అమలు చేస్తున్నామని, ఇంకా ఎవరికైనా ఉచిత ఇసుక విధానంలో ఏదైనా సమస్యలు ఉంటే జిల్లా స్థాయి టోల్ ఫ్రీ నంబర్ 1800-425-6025 లేదా 08812234014కి ఫెసిలిటీ సెంటర్ను సంప్రదించవచ్చునని తెలియజేశారు. ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ ఉచిత ఇసుక విధానం ద్వారా ప్రజలకు పారదర్శకంగా ఇసుక అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఏదైనా అక్రమాలకు పాల్పడినా దళారీ వ్యవస్థలు ఉంటే చర్యలు ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఎన్ఫోర్స్మెంట్ విభాగం ద్వారా ఉచిత ఇసుక విధానాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నామని, గతంతో పోలిస్తే 300% అధికంగా ఎన్ఫోర్స్మెంట్ కేసులు నమోదు చేశామని అన్నారు. ఎక్కడైనా అక్రమాలు చోటు చేసుకుంటే 112కి కాల్ చేసి సమాచారం అందిస్తే చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఏదైనా సమస్య ఉంటే స్పష్టంగా ఫిర్యాదు చేస్తే వాటిపై చర్యలు చేపడతామని, ఎటువంటి అపోహలకు ఎవరూ తావివ్వొద్దని ఆయన సూచించారు. అంతర్రాష్ట్ర సరిహద్దులు దాటి ఇసుక రీచులకు రావడం, స్థానిక రహదారుల సమస్యల వల్ల ఉన్న ఇబ్బందులు సైతం త్వరితగతిన అధిగమించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. జీలుగుమిల్లి వద్ద చెక్ పోస్ట్ ఏర్పాటు చేశామని తెలిపారు. అవైలబుల్గా ఉన్నాయి.
అదర్ దెన్ దట్ మన జిల్లాలో 24/7 ఫెసిలిటేషన్ సెంటర్ కూడా నడుపుతున్నాము. ఈ నంబర్స్ కూడా మీ దగ్గర ఉన్నాయి. ఎవరైనా మీలో శాండ్ బుక్ చేసుకున్నట్లయితే మీకు తెలుస్తుంది, వాళ్ళు చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు గత 2-3 వీక్స్ నుంచి. ఎవరు బుక్ చేసుకున్నా సరే వెహికల్ ఫెసిలిటేషన్ కానివ్వండి, ఏమైనా కంప్లైంట్ ఉన్నా దానికోసం వెంటనే మా సైడ్ నుంచే ఫోన్ కాల్ వస్తుంది. అలానే మీ సైడ్ నుంచి కూడా ఏదైనా ఇంప్రూవ్ చేసుకోవడానికి సజెషన్స్ ఉన్నా, కంప్లైంట్స్ ఉన్నా మా ఫెసిలిటేషన్ సెంటర్కి ఫోన్ చేయండి. అంటే స్లాట్స్ ఉన్నంత వరకే అలాట్ అవుతుంది, స్లాట్స్ అయిపోతే ఇంకా నాట్ అవైలబుల్ అనేది వస్తుంది. ఎవరికైనా మేడం కూడా చెప్పినట్లు ఒక సచివాలయం కాదు కదా, ఏ సచివాలయంలో అయినా బుక్ చేసుకోవచ్చు. సో ద సర్వర్ ఆబ్లిగేషన్ కూడా డేటాలో ఐ డోంట్ థింక్ సచ్ కంప్లైంట్ హాస్ కమ్. ఒకవేళ ఏదైనా అట్లాంటి దళారీ వ్యవస్థ అట్లాంటిది మీ దృష్టిలో ఏదైనా ఉంటే వీల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్. అది ఎన్ఫోర్స్మెంట్ కేసెస్ కూడా మనం చూస్తే వీ హ్యావ్ స్టెప్డ్ అప్ ఎ లాట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్. లాస్ట్ 6 monthsకి కంపేర్ చేసుకుంటే 300% ఇంక్రీజ్ అయింది లాస్ట్ 2 months. జూలై అండ్ ఆగస్ట్ మీకు ఆ డేటా కూడా ఇస్తారు స్పైక్లో. ఇఫ్ యూ లుక్ ఎట్ ద డేటా, మనం పెట్టిన ఎన్ఫోర్స్మెంట్ కేసెస్ కూడా అలాగే ఉన్నాయి. సో దిస్ షోస్ హౌ సీరియస్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో దట్ ఎనీ శాండ్ విషయంలో ఎక్కడా కూడా పబ్లిక్ ఇబ్బంది రాకూడదు, చెడ్డ పేరు రాకూడదు అని పోలీస్ డిపార్ట్మెంట్ ఈజ్ ఎక్స్టెండింగ్ ఆల్ ద సపోర్ట్ విచ్ ఈజ్ రిక్వైర్డ్. దట్ ఈజ్ ఆల్సో రిఫ్లెక్టెడ్ ఇన్ ద ఎన్ఫోర్స్మెంట్ కేసెస్. సో అది ఎక్కడా కానీ అలిగేషన్ లేకుండా చేయడానికి పోలీస్ ఆర్ వర్కింగ్ వెరీ స్ట్రాంగ్లీ. అండ్ ఇంకా జీపీఎస్ సిస్టమ్స్ కావచ్చు శాండ్ డైవర్షన్ కాకుండా. అదే కాకుండా మనకి ఒక ముఖ్య సమస్య ఏముందంటే మన రీచ్ ఖచ్చితంగా మన ఏరియాకి వెనక్కి రావాలంటే తెలంగాణ దాటి రావాలి. సో దాంట్లో కూడా డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉంటారు. కొన్ని వచ్చే ప్రతి అలిగేషన్ కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే డిఫరెంట్ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఆ సైడ్ కూడా ఉంటాయి. అనవసరంగా లారీలు ఆపి కొన్ని ఎక్స్టార్షన్ చేసే కొంతమంది కూడా ఉన్నారు. వాళ్ళని కూడా కంట్రోల్ చేయడం జరిగింది అటువైపు డిపార్ట్మెంట్స్తో మాట్లాడి. తర్వాత ఒక చెక్ పోస్ట్ కూడా జీలుగుమిల్లిలో పెట్టడం జరిగింది. అక్కడ స్టార్ట్ అయిన ప్రతి లారీ మనకు వస్తుందా లేదా అన్నది టాలీ చేయడం జరుగుతుంది. ఎవరైనా మిస్ అయ్యారు అంటే దట్ ఈస్ బీయింగ్ ఫాలోడ్ అప్. ఆ లారీ ఎక్కడ వెళ్ళింది, ఆ జీపీఎస్ ట్రాక్ కూడా చెక్ చేయడం జరుగుతుంది. సో ఆల్ ఎఫర్ట్స్ ఆర్ బీయింగ్ మేడ్ ఫర్ కామన్ మ్యాన్కి శాండ్ అందుబాటులో తీసుకురావడానికి. అండ్ విల్ ఎన్ష్యూర్ ఒకవేళ ఏదైనా ఇష్యూస్ ఉన్నాయి, ఇంకో దగ్గర ఇలా స్టాక్ చేస్తున్నారు, ఎనీ ఇన్ఫర్మేషన్ 112కి కాల్ చేయండి ఆర్ యువర్ ప్రెస్ directly intimate to me. Will make sure that such things will not be tolerated. No, I don't agree with that at all అండి. మేము ఫెసిలిటేషన్ సెంటర్ పెట్టాము. నా జేసీ రూమ్ పక్కనే కూర్చోబెట్టి నేను చేయిస్తున్నాను ఫెసిలిటేషన్ సెంటర్. వాళ్ళు టోటల్ ఎవ్రీ టైమ్ దే ఆర్ అవైలబుల్. మీరు ఎప్పుడైనా కాల్ చేసి చూసారా ఫెసిలిటేషన్ సెంటర్కి? మనకి డిస్టెన్స్, రోడ్ అట్లాంటి అన్సాల్వబుల్ ఇష్యూస్ ఉండుండొచ్చు, కానీ డిస్ట్రిక్ట్ సైడ్ నుంచి ఫెసిలిటేషన్ సెంటర్ వాళ్ళు 24 hours డ్యూటీలో కూర్చోబెట్టాము. సో దే ఆర్ ఆల్వేస్ అవైలబుల్ ఏదైనా ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేయడానికి. సో దగ్గర డిస్టెన్సెస్లో అయితే ఓన్ వెహికల్ పెట్టుకొని ట్రాక్టర్ అట్లా పెట్టుకుంటే చిన్న క్వాంటిటీస్ మనకు సరిపోతాయి. కానీ దూరం డిస్టెన్స్లో మీరు చూసుకున్నట్లయితే 1 టన్ను కేవలం 2 టన్నులు తెచ్చుకోవాలంటే పెద్ద లారీకి వయబుల్ కాదు అది. సో అట్లాంటివి వీ నీడ్ టు చెక్. ఓన్ వెహికల్ ఉన్నట్లయితే తెచ్చుకోవచ్చు, కానీ గవర్నమెంట్ సైడ్ నుంచి అలొకేషన్ కావాలంటే 10 టైర్ 6 టైర్ వెహికల్స్ అంత డిస్టెన్స్ జస్ట్ 2 to 3 tonsకి అది తీసుకొని రాలేదు. లేదు ట్రాక్టర్స్ కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు, కాకపోతే జీపీఎస్ అనేది ఒకటి మ్యాండేటరీ అంతే. జీపీఎస్ పెట్టుకుంటే ఎనీ ట్రాక్టర్స్ ఓన్ వెహికల్స్ మనం నడిపించుకోవచ్చు. ప్రెస్ మీట్ ఇదే. ఇప్పుడు మనకు ప్రస్తుతం ఉన్న అవైలబిలిటీ ఏముంది, లాంగ్ టర్మ్, మీడియం టర్మ్లో కావాల్సిన అవైలబిలిటీని ఎట్లా రీచ్ అవుతాము, కొత్త డీసిల్టేషన్ పాయింట్స్ ఎట్లా పెడుతున్నాము, కొత్త రీచెస్ ఎట్లా పెడుతున్నాము. అలానే ఇప్పుడున్న ప్రాసెస్లో చిన్న చేంజ్ వచ్చింది కదా, 70% ఉన్న స్లాట్స్ సాటర్డే రోజు ఓపెన్ చేసి మిగతా 30ని తత్కాల్ బేసిస్లో ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళ కోసం వారం అంతా రోజు కొంచెం ఓపెన్ చేస్తుంది. ఇవి చెప్పడం కోసం పిలవడం జరిగింది. కొత్త శాండ్ కూడా అందుబాటులోకి వస్తుంది. మనకి వర్షాలు జనరల్గా సీజనల్ అవైలబిలిటీ కూడా ఉంటాయి కదా, అవన్నీ కూడా మేడం వాళ్ళు రిజాల్వ్ చేస్తారు. అండ్ ఎన్ఫోర్స్మెంట్ వైజ్ వీఆర్ షోయింగ్ ద డేటా ఆల్సో స్ట్రిక్ట్గా. అధిక వడ్డీలకు అప్పులు ఇచ్చి వారి వద్ద నుండి ప్రామిసరీ నోట్లు మరియు ఖాళీ చెక్కులను తీసుకుని ప్రజలను పీడిస్తున్న 2 ముద్దాయిలను ఏలూరు 1 టౌన్ పోలీస్ సిబ్బంది, ఏలూరు ఎస్బీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. గత కొంతకాలంగా ఏలూరు మరియు పరిసర ప్రాంతాల్లో ప్రజలకు మేడపాటి సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి అధిక వడ్డీలకు అప్పులు ఇచ్చి ప్రజల వద్ద నుండి తిరిగి అధిక మొత్తంలో వడ్డీలు వసూలు చేసి అప్పు తీసుకున్న వారిని శారీరకంగా, మానసికంగా ఇబ్బందులకు గురిచేయడం వంటి చర్యలు చేస్తున్నాడు. అతనితో పాటు గోడవల్లి విద్యాసాగర్, మహమ్మద్ అఖిల్ రెహమాన్, రాజేష్, లావణ్య మరికొంతమంది అనుచరులు కూడా మేడపాటి సుధాకర్ రెడ్డితో పాటు వడ్డీ తీసుకున్న వారిపై దౌర్జన్యం చేసేవారిని మేడపాటి సుధాకర్ రెడ్డి మరియు అతని అనుచరులపై ఏలూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్, ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్తో సహా పలు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఏలూరు 1 టౌన్ కెనాల్ రోడ్లోని రైల్వే స్టేషన్ ఎదురుగా రోడ్డుపై మధ్యాహ్నం సమయంలో ముద్దాయిలైన గోడవల్లి విద్యాసాగర్, మహమ్మద్ అఖిల్ రెహమాన్ను అదుపులోకి తీసుకున్నారు. ఏలూరు 1 టౌన్ ఇన్స్పెక్టర్ జి సత్యనారాయణ, సబ్ ఇన్స్పెక్టర్ ఎస్కే మదీనా బాషా మరియు టీం సభ్యులు, పీసీలు,
ఆర్ మోహన్ కృష్ణ, బి నాగార్జున, సిహెచ్ లక్ష్మీనారాయణ, మరొక టీం ఇన్ఛార్జ్ అయిన ఎస్బీసీఐబీ ఆదిప్రసాద్ మరియు వారి సిబ్బందిని ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ అభినందించారు. ప్రజలను పీడిస్తున్నటువంటి ఒక ముఠా గ్యాంగ్కి సంబంధించిన కేసులో ఈరోజు వివరాలు ఇవ్వడం కోసం మేము ముందుకు వచ్చాం. ఈరోజు మన ఏలూరులో మేడపాటి సుధాకర్ రెడ్డి అనే అనపత్తి నుంచి ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చి వడ్డీ వ్యాపారం చేస్తూ దాన్ని కాల్మణిగా వ్యవహరిస్తూ ప్రతివారం వడ్డీలు వేసి అమాయకులైనటువంటి మధ్య తరగతి పేద దిగువ తరగతి వ్యక్తులకి అనేక రకాలైనటువంటి వడ్డీలకు ఇస్తూ వాళ్ళ దగ్గర ₹1,00,000 ఇచ్చే ₹1,00,000 గాను 5 లక్షలు 7 లక్షలు 8 లక్షలు అలా వసూలు చేయడంతో ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన 1 టౌన్ పోలీస్ స్టేషన్ అలానే ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్లోనూ కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ క్రమంలో భాగంగా దర్యాప్తులో భాగంగా ఈ రోజు నాడు మనకి ఈ ముఠాలో సభ్యులైనటువంటి ఈ మన షకీల్ రెహమాన్ అండ్ అఖిల్ రెహమాన్, అదేవిధంగా గోడవల్లి విద్యాసాగర్ని అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కేసులో ఈ ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో, ఏదైతే ఈ సుధాకర్ రెడ్డి తన యొక్క అప్పులు ఇవ్వటమే కాకుండా దానిపైన అధికొడ్డులు చేయడంతో కాకుండా వాళ్ళ ఇళ్లలోకి అక్రమంగా దౌర్జన్యంగా ప్రవేశించడం, అలానే వాళ్ళని చంపుతానని బెదిరించి తద్వారా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు కూడా లాక్కొని పోవడంతో ఈ నేరం ఎక్స్టార్షన్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. చీటింగు, ఎక్స్టార్షను, అదేవిధంగా వీళ్ళపైన మహిళలపైన అసభ్యంగా ప్రవర్తించి వాళ్ళతోటి అందాన్ని మాటలు అనటం, వాళ్ళని తాకరాని చోట తాకటంతో వీళ్ళపైన వివిధ సెక్షన్ల కింద కేసు రిజిస్టర్ చేసి ఈరోజు వాళ్ళ ముఠా సభ్యులైనటువంటి ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. త్వరలో మేడపాటి సుధాకర్ రెడ్డి వాళ్ళగా ఇంకా కొంతమంది ముఠా సభ్యులు ఉన్నారు. ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్గా ఈ వ్యవహారం చేస్తున్నారు కాబట్టి వీళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకొని కఠిన శిక్షలు వేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇతని బాధితులు ఇంకెవరైనా ఉంటే ధైర్యంగా ముందుకు వచ్చి మాకు రిపోర్ట్ ఇవ్వండి, ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. అలానే మీ తాలూకా వస్తువులను కూడా ఏమైనా లాక్కి వెళ్ళి ఉంటే ఆ వివరాలు కూడా మాకు చెప్పవలసిందిగా మీడియా మిత్రుల ద్వారా మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాను. వీళ్ళిద్దరూ కూడా ఏంటంటే ముఠాలో సభ్యులుగా ఏర్పడేసి ఈ మేడపాటి సుధాకర్ రెడ్డికి అనుచరులుగా వెళ్ళి ఆ వడ్డీలు వసూలు చేసే క్రమంలో వాళ్ళ పైనటువంటి దౌర్జన్యంగా వెళ్ళటం, వాళ్ళని చంపడాన్ని బెదిరించి వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి ఇంటి ముందున్న మోటార్ సైకిళ్ళు, లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ టీవీలు, ఏసీలు, అదేవిధంగా వీళ్ళకి సంబంధించిన ఒక వాషింగ్ మిషన్ కూడా తెచ్చినట్టు కూడా కంప్లైంట్ ఇచ్చారు. అట్లాంటి ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించడం తప్పు. ఏదన్నా ఉంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి కాబట్టి తీసుకోకుండా వీళ్ళు అధికొడ్డులు వసూలు చేసి వాళ్ళ ప్రజల్ని మోసం చేసే ఉద్దేశంతో తర్వాత వాళ్ళ మీద దౌర్జన్యం చేయటం, తర్వాత కొంతమంది లోన్కి వెళ్ళి తనతో ఎవరైతే అప్పు తీసుకున్న వాళ్ళ మహిళలు కానీ లేకపోతే వాళ్ళ భార్యలతో కానీ ఇతను మిస్బిహేవ్ చేయటం, వాళ్ళతో అనరాని మాటలు అనటం, లేకపోతే తగలరాని చోట వాళ్ళు తగలటం ఇలాంటి చేయటంతో వాళ్ళు బాధపడి ఈరోజు వచ్చి పోలీసులు రిపోర్ట్ ఇచ్చారు. దాంతో వీళ్ళ మీద ఈ ముఠాని పట్టుకోవడం జరిగింది. 100 రోజుల విజయ ప్రస్థానాన్ని 5 ఏళ్ల పాలనకు రాచపాటలుగా మార్చి ఏలూరును అభివృద్ధిలో అగ్రభాగాన నిలుపుతానని ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. ఎన్నికల ముందిచ్చిన హామీలను కేవలం నోటి మాటకే పరిమితం చేయకుండా చేతల్లో చేసి చూపిస్తున్నానని స్పష్టం చేశారు. కూటమి పాలనకు 100 రోజులు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఏలూరు నియోజకవర్గంలో ప్రతి చోట వేడుకలు పండగ వాతావరణంలో కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఏలూరులోని అల్లూరి సీతారామరాజు స్టేడియం సమీపంలో ఉన్న షాదీఖానాలో విజయోత్సవ అభినందన సభను నిర్వహించారు. ఏలూరు ముస్లిం యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన్ని ముస్లిం మత పెద్దలు, యువత ఘనంగా సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ఎన్నికల ముందిచ్చిన హామీలను అమలు చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నానని, అందుకే ప్రతినిత్యం అందుబాటులో ఉండేందుకు అధిక ప్రాధాన్యతనివ్వడంతో పాటు సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకుని పరిష్కార మార్గాలు చూపుతున్నానని అన్నారు. అలాగే ముస్లిం యూత్ పార్టీలకు అతీతంగా ట్రస్ట్ను ఏర్పాటు చేయాలన్న ఎమ్మెల్యే చంటి మొదటి రోజునే తాను తన సొంత నిధులు ₹1,00,000 ట్రస్టుకు విరాళంగా అందిస్తానని యువత కేరింతలు, కరతాళ ధ్వనుల మధ్య ప్రకటించారు. ప్రజలకు లబ్ధి జరగాలని ఆకాంక్షించే వారిలో తానే మొట్టమొదటి వ్యక్తినని పేర్కొన్న ఎమ్మెల్యే బడేటి ప్రజా సంక్షేమ పాలన మరింత ముందుకు తీసుకువెళ్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, మాజీ కోఆప్షన్ సభ్యులు షేక్ కాజా, టీడీపీ నాయకులు ఎండి జబీవుల్లా, అబ్దుల్ రజాక్, ఎండి అహ్మద్, ఎస్కేఎస్ సమీర్, సయ్యద్ నజీర్, అంజుమన్ వర్కింగ్ కమిటీ చైర్మన్ జాకిర్ హుస్సేన్, ఎండి జావేద్, వాహిద్,
మౌలా తదితరులు పాల్గొన్నారు. పార్టీలకు అతీతంగా 5గురున 6గురున అయింది. వాళ్ళకి ఏ పార్టీతో సంబంధం ఉండకూడదు. మీరు ఏ పార్టీ వాడికైనా దాన్ని చేయండి. ఏ పార్టీకి మాకు సంబంధం లేదు. తప్పనిసరిగా ఆ కుటుంబానికి మీరు ఆ సహాయం చేయాలని చెప్పి మీ సభాముఖంగా మీ అందరూ, ఎందుకంటే ఒక ఇన్స్పిరేషన్ గా యువత ఇవ్వాలి కూడా నేను చేసే పనులు మీ ఆ రోజున ఏదైతే సోషల్ మీడియాలో మీ అందరికీ గ్రూపులు ఉన్నాయి, అందులో చాలా మంది ఆ గ్రూప్ లో ఉన్న సభ్యులు దాంట్లో పెట్టడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా నేను చేస్తున్న పనులు అనేకమైన అందులో పెట్టడం జరుగుతుంది. ఆ రోజున కూడా మరి ముస్లింస్ అందరూ కూడా బీజేపీ కలిసింది అన్నప్పుడు బ్యాడ్ ప్రాపగాండా చేస్తుంటే దాన్ని తిప్పు కొడటానికి మా ముస్లిం యువతంతా ఎంతో కష్టపడి కృషి చేసిన యువతి కూడా తెలుగుదేశం పార్టీ ముస్లింస్ వ్యతిరేకం కాదు, ముస్లింస్ తో సోదర భావంతోనే ఉంటదనేది ఆ రోజున రుజువు చేస్తూ ఆ రోజున మీటింగ్ వచ్చినప్పుడు కూడా మళ్ళీ మైనారిటీ కార్పొరేషన్ కానీ ముస్లింస్ కి సంబంధించిన లోన్ల విషయంలో కానీ ఏ విషయంలో అయినా సరే ఏ రోజులు నేనట్టుగా ఇవాళ 2024లో ఎమ్మెల్యే ఆఫీస్ లో ఒక 15 మంది ముస్లిం యువత ఎప్పటికప్పుడు ఉంటూ అందుబాటులో ఉంటూ లబ్ధి జరగాలనుకునేవాడిని నేను. ఆ ప్రజలకి లబ్ధి జరిగేది ఈ 5 సంవత్సరాల కాలంలో ఏ పీరియడ్ లో కూడా జరగని లబ్ధి ప్రజలకు కానీ ప్రజలందరూ కూడా ఆనందం. విమర్శించే వాళ్ళు ఎప్పుడు ఉంటారు. విమర్శలు నాకేం కొత్త కాదు, విమర్శలు నేను పట్టించుకోను. స్ట్రైట్ అవే ప్రజలకి న్యాయం జరిగిందా లేదా అనేది. పొద్దున కూడా ఒకటి చెప్పా, నా దగ్గర న్యాయం జరగలేదు అని అంటే అవతల మనిషి అన్యాయం చేసినట్లు లెక్క. మీరందరూ కూడా అర్థం చేసుకోండి. ఎవరికైనా సరే న్యాయమే జరుగుతుంది. న్యాయం జరగక ఏదన్నా అతను విమర్శ చేశాడు అంటే అతను ఏదో అన్యాయం చేశాడు అనేది మీరు గ్రహించుకోవాలని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తూ మరి నాకు ఇంత చక్కటి అభినందన సభ చేసినందుకు ముస్లిం యువతని అలాగే ప్రత్యేకించి అలాగే ముస్లిం పెద్దలందరినీ కూడా అవగాహన పెంచుకుంటూ వాళ్ళ కోరికలు వాళ్ళ సమస్యలన్నీ కూడా తీర్చే విధంగా మరి అహర్నిశలు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. మరి దానిలో భాగంగానే ఈ 4 నెలల లోపలే 100 రోజులకి విజయోత్సవ సభ పెడదామని చెప్పి మన ముస్లిం సోదరులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం, మరి ఈ కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు వారి డేట్ తీసుకొని మరి ఈ రోజున మీ అందరి సమక్షంలో ఆయన్ని సన్మానించాలి. మనం కష్టపడి పనిచేసిన దానికి ఏలూరు ముస్లింస్ అందరూ పడుతున్నటువంటి ఆనందాన్ని ఆయన ముందర మనం వ్యక్తపరచాలని చెప్పేసి కార్యక్రమాన్ని ఆయన పిలిపించి మరింత మంచి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. మరి కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు వారు అభ్యర్థులైనటువంటి మీరా గారు, మరి వందనాథ్ సీన్ గారు, హేమ గారు, 45 గౌరవ కార్పొరేటర్ గారు, వేదిక మీద ఉన్నటువంటి అన్నయ్య మనకి బీడీ కాలనీ అన్ని సమస్యలు చెప్పారు. బీడీ కాలనీ, కబర్స్థాన్ కానీ ముఖ్యంగా ఆటో నగర్ మసీద్ గురించి మనం ఎప్పటి నుంచో పోరాడుతున్నాం. ఆటో నగర్ మసీద్ ఒకటి, మన పెన్షన్ లైన్ ఈద్గాకే ఉంది కానీ పేపర్స్ అయితే లేవు. ఆ డాక్యుమెంట్స్ కూడా మేము చాలా కష్టపడ్డాం. ఆ యూత్ కూడా ఏ విధంగా పనిచేసిందంటే సమస్యలు ఉన్నాయో అవన్నీ మీ దగ్గర మా యువకులు మనమందరూ మీ దగ్గర ఈ 5 సంవత్సరాలు మీకు సకాలంగా మనకి సహకరిస్తారని నేను అనుకుంటున్నాను. విజయోత్సవ ర్యాలీకి గౌరవనీయులు పెద్దలు అన్నగారు, మన శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు శెట్టి గారికి హృదయపూర్వక నమస్కారాలు. మన ఎస్ఎంఆర్ బాబు పెద్దబాబు గారికి, మరి అలాగే వేదిక మీద ఉన్న అతిరథ మహారథులందరికీ, వేదిక మీద ఉన్న సోదరుల భాయిలందరికీ కూడా సలాం అలైకుం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీ అభిమాన మెగా షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో దసరా సిగ్నేచర్ కలెక్షన్స్ మెగా డిస్కౌంట్స్ సెప్టెంబర్ 28వ తేదీ నుండి ప్రారంభం. 3000 రూపాయలకే 2 మాంగళ్య పట్టు సారీస్, 4000 రూపాయలకే 2 త్రిపుర పట్టు సారీస్, 6000 రూపాయలకే 2 వారాహి పట్టు సారీస్, 10,000 రూపాయలకే 2 నక్షత్ర పట్టు సారీస్. సిల్క్ సారీస్ పై 1+1 ఆఫర్స్. 333 రూపాయలకే రిచ్ లుక్ షిఫాన్ సారీ, 500
855 రూపాయలకే ఖాదీ లెనిన్ సారీ, 888 రూపాయలకే సిల్క్ కోటా డిజిటల్ ప్రింట్ సారీ, 349 రూపాయలకి 2 టాప్స్, క్లాసిక్ బ్రాండ్ లెగ్గిన్స్ పై కాంబో ఆఫర్స్, పార్టీ వేర్ చుడిదార్స్ పై అప్ టు 51% డిస్కౌంట్, 250 రూపాయలకే 2 చిల్డ్రన్ స్కర్ట్స్, 349 రూపాయలకే 2 చిల్డ్రన్స్ టాప్స్, బాబా సూట్స్ పై అప్ టు 30% డిస్కౌంట్, ఫ్యాన్సీ ఫ్రాక్స్ పై అప్ టు 30% డిస్కౌంట్, 999 రూపాయలకే 3 టీ-షర్ట్స్ లేదా 3 ఫార్మల్ ప్యాంట్స్, 699 రూపాయలకే 2 షర్ట్స్, 1299 రూపాయల జీన్స్ పై 50% డిస్కౌంట్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలికగా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ని గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. విజయదశమి సందర్భంగా మొదటి లక్కీ డ్రా తీయబడును. 1వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 2వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 విల్లాలు తీయబడును. 3వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 4వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 డూప్లెక్స్లు తీయబడును. 5వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 6వ నెలలో లక్కీ డ్రాలో 37 ఓపెన్ ప్లాట్స్, 8 2 BHK, 2 విల్లాలు మరియు 3 డూప్లెక్స్లు తీయబడును. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో బహుమతులు పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ఓపెన్ ప్లాట్, 2 BHK, విల్లా, డూప్లెక్స్లలో ఏదో ఒక బహుమతి గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి. సునీల్ సందీప్ MS ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో EHS ద్వారా ఉచితంగా ఆర్థోపెడిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ డాక్టర్ సునీల్ సందీప్ MS ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849. సత్రంపాడు ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో వేంచేసియున్న శ్రీ 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 అంబికాదేవి ఆలయం నందు 3-10-2024 నుండి 12-10-2024 వరకు శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవములు. ప్రతిరోజు చండీ హోమం, మూలమంత్ర హోమం జరుగును. విశేష అలంకారములు. 3-10-2024 గురువారం నాడు శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అలంకారం. 4-10-2024 శుక్రవారం నాడు శ్రీ గాయత్రీదేవి అలంకారం. 5-10-2024 శనివారం శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారం. 6-10-2024 ఆదివారం శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అలంకారం. 7-10-2024 సోమవారం శ్రీ మహాచండీదేవి అలంకారం. 8-10-2024 మంగళవారం శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారం. 9-10-2024 బుధవారం మూలా నక్షత్రం రోజున శ్రీ సరస్వతీదేవి అలంకారం. 10-10-2024 గురువారం దుర్గాష్టమి రోజున శ్రీ దుర్గాదేవి అలంకారం. 11-10-2024 శుక్రవారం శ్రీ మహిషాసుర మర్ధని అలంకారం. 12-10-2024 శనివారం విజయదశమి రోజు శ్రీ రాజరాజేశ్వరీదేవి అలంకారం. సాయంత్రం 5:30 నుండి సెమీ పూజ. ప్రతి ఒక్కరూ అమ్మవారి విశేష అలంకారములు దర్శించి కరుణ కటాక్షములు పొందగలరు. ఇట్లు విశాఖ శ్రీ శారదాపీఠ పాలిత అంబికాదేవి దైవ సన్నిధానం ట్రస్ట్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, సత్రంపాడు, ఏలూరు. ఫోన్ నంబర్స్ 9392323499 and 08812223988.
మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. ఎస్ఆర్ షాపింగ్ మాల్ లో దసరా ఉత్సవ్ సేల్ అక్టోబర్ 4 నుండి ప్రారంభం. 3 లేడీస్ స్కార్ఫ్స్ 199 రూపాయలు, 2 గర్ల్స్ టాప్స్ 199 రూపాయలు, 2 బాయ్స్ టీ షర్ట్స్ 249 రూపాయలు, 2 గర్ల్స్ ప్యాంట్స్ 299 రూపాయలు, 3 జెంట్స్ క్యాషువల్ షర్ట్స్ 999 రూపాయలు, 2 బాయ్స్ షార్ట్స్ 299 రూపాయలు, 5 ఫ్యాన్సీ టవల్స్ 399 రూపాయలు, 4 జెంట్స్ టీ షర్ట్స్ 499 రూపాయలు, 3 టీనేజ్ కుర్తీస్ 499 రూపాయలు, 4 ఇండియన్ లెనిన్ సారీస్ 899 రూపాయలు, 3 మహిమా కాటన్ డ్రెస్ మెటీరియల్స్ 999 రూపాయలు, 2 ఆవిష్కార పట్టు సారీస్ 3399 రూపాయలు. ఇవే కాక ఇంకా మరెన్నో రకాల ఆఫర్లతో ఎస్ఆర్ షాపింగ్ మాల్ లో దసరా ఉత్సవ్ సేల్ అక్టోబర్ 4 నుండి ప్రారంభం. ఎస్ఆర్ షాపింగ్ మాల్ ఏలూరు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, కోనసీమ, తణుకు. ఏలూరు పవర్పేట స్టేషన్ రోడ్ లో వేంచేసి ఉన్న సుమారు 100 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన శ్రీ కాశీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానంలో 3/10/2024 నుండి 12/10/2024 వరకు శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవములు, అమ్మవారికి విశేష అలంకారములు, ప్రతిరోజు ప్రత్యేక పూజలు. 3/10/2024 గురువారం శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అలంకారం, 4/10/2024 శుక్రవారం శ్రీ గాయత్రీదేవి అలంకారం, 5/10/2024 శనివారం శ్రీ కాత్యాయనీదేవి అలంకారం, 6/10/2024 ఆదివారం శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారం, 7/10/2024 సోమవారం శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అలంకారం, 8/10/2024 మంగళవారం శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారం, 9/10/2024 బుధవారం మూలా నక్షత్రం రోజున శ్రీ మహాసరస్వతీదేవి అలంకారం, 10/10/2024 గురువారం దుర్గాష్టమి రోజున శ్రీ మహాదుర్గాదేవి అలంకారం, 11/10/2024 శుక్రవారం ఉదయం శ్రీ మహిషాసురమర్ధిని దేవి అలంకారం, సాయంత్రం విశేష శ్రీ మహాకాళికాదేవి అలంకారం, 12/10/2024 శనివారం శ్రీ కాశీ అన్నపూర్ణాదేవికి వజ్రకవచాలంకారం మరియు సారి మహోత్సవం. భక్తులందరూ విచ్చేసి అమ్మవారిని దర్శించి తరించగలరు. వెల్కమ్ బ్యాక్. ఏలూరులో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ తేజ్ అండ్ వరల్డ్ ను ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ప్రారంభించారు. తొలుత కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు మాజీ ఎంసీ వైస్ చైర్మన్ లింగిశెట్టి శశికుమార్ మరియు నిర్వాహకులు రాజేష్ తేజస్విన్లు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఘనంగా సత్కరించి షాప్ను ప్రారంభించారు. అలాగే మేయర్ నోజాన్ పెదబాబు, జనసేన ఏలూరు ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు కూడా విచ్చేసి షాపు నిర్వాహకులకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. సార్ సార్ అన్నా చూడన్నా చూడాలి
అమ్మా ఇచ్చాడు సార్ సార్ బాబు ఏలూరు తదితర ప్రజలందరికీ కూడా చెప్పాల్సింది ఏంటంటే ఏలూరులో మొట్టమొదటిసారిగా స్టోర్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి. ఏంటంటే చిన్న చిన్న షాప్స్ అయితే ఉన్నాయి కానీ ఇలా మనకి అన్ని ఒకే చోట దొరికే స్టోర్ అనేది అందరికి అందుబాటులో తీసుకురావాలని ఈ స్టోర్ అయితే ప్లాన్ చేసాము. ఇక్కడ మనకి డాగ్స్ కి క్యాట్స్ కి సంబంధించిన ఫుడ్సే కానీ గ్రేవీస్, నెక్స్ట్ వాటి స్నాక్స్, బిస్కెట్స్, వాటి యాక్సెసరీస్, గ్రూమింగ్, వాటి మెడిసిన్స్, డాక్టర్ ఫెసిలిటీ అన్ని కూడా ఒకే చోట అందరికి అందుబాటులో ఉండాలని ఇక్కడ మనం ఇలా ప్లాన్ చేయడం జరిగింది. మొత్తం 1700 స్క్వేర్ ఫీట్ లో పెట్టికి సంబంధించిన మనకి పెట్టికి సంబంధించిన ప్రతిదీ కూడా ఇక్కడ మనకి అవైలబుల్ గా ఉంటది. వీటితో పాటు ఫిషెస్, ఎగ్జాటిక్ ఫిషెస్, నెక్స్ట్ వచ్చి మెరైన్ ఎక్వేరియంస్, నెక్స్ట్ ప్లాంటెడ్ ఎక్వేరియంస్ అన్ని కూడా ఏదైనా సరే మనకి అందుబాటు ధరల్లో అందరికి అందజేయాలని చెప్పి ఈ స్టోర్ అనేది ప్లాన్ చేసాము. అందరూ ఒకసారి విచ్చేసి ఒకసారి చూస్తే అసలు ఏమి ఉన్నది అనేది మీ అందరికి ఒక ఐడియా వస్తుంది. అందరూ ఖచ్చితంగా రావాలి అని. డాగ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి, క్యాట్స్ కూడా, అన్ని రకాల పెట్స్, బర్డ్స్ అన్ని కూడా అవైలబుల్ ఉంటాయండి. థ్యాంక్ యూ. అడ్రస్ వచ్చి మనకి అమీనాపేట చర్చ్ నుంచి సెండాల్స్ కి వెళ్లే దారిలో లెఫ్ట్ సైడ్ లో మీకు టీడీపీ ఆఫీస్ పక్కనే ఉంటదండి. ఒకసారి ఇచ్చేసి అందరూ చూడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అదనపు ఎస్పీలు సాధారణ బదిలీల్లో భాగంగా ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్గా ఎన్ సూర్యచంద్రరావు సోమవారం, ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్గా జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆయన ఛాంబర్లో పదవీ బాధ్యతలు చేపట్టారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ని మర్యాదపూర్వకంగా కలిశారు. అలాగే ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ని కలిశారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీగా పోస్టింగ్ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ సిహెచ్ ద్వారకా తిరుమలరావుకి కృతజ్ఞతలు తెలియజేశారు. వారు తనపై పెట్టుకున్న నమ్మకానికి తగ్గట్టుగా జిల్లాలో అదనపు ఎస్పీ అడ్మిన్గా ఉద్యోగ నిర్వహణ కొనసాగించి వారి పేరు ప్రతిష్టలను పెంచే విధంగా ఉద్యోగ నిర్వహణ చేస్తానని, కింద స్థాయి అధికారులకు ఉద్యోగ నిర్వహణలో శాఖాపరమైనటువంటి అంశాలలో తన వంతు సహాయ సహకారాలను అందిస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు. అందరికీ నమస్కారం. నేను ఏలూరు ఆర్టీఓగా 27/9/24 జాయిన్ అయ్యాను. ఈరోజు మా డీటీసీ గారు జాయిన్ అయ్యారు. మా డీటీసీ గారు చెప్పినట్టుగా ప్రజలకి సేవ చేయడానికి, ఆఫీసులో వచ్చిన వాళ్ళకి కస్టమర్స్ అందరికీ త్వరగా పనిచేయడానికి మేము మా శాయశక్తిలో చేస్తాము. అట్లాగే గవర్నమెంట్ నిర్దేశించిన లక్ష్యాలను నెరవేర్చడం, అట్లాగే రహదారి భద్రతా నియమాలను పాటిస్తూ రహదారి భద్రతా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టించి దాని మీద మన జిల్లాలో రహదారి భద్రతా యాక్సిడెంట్స్ తగ్గించడానికి ప్రయత్నం చేస్తాం. అట్లాగే నేను ప్రజలకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, రహదారి భద్రతా నియమాలను పాటించండి. మీ భద్రతను మీరు స్వతహాగా చేర్చుకుంటే మేము కూడా మీకు సహాయం చేసి రహదారి ప్రమాదాలు జరగకుండా చేయడానికి మా వంతు కృషి చేస్తాము. అట్లాగే మేము కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేదంటే, రహదారి భద్రతా నియమాలను పాటించండి, ప్రమాదాలను నివారించండి. అట్లాగే ఇప్పుడు ఈ హెల్మెట్ ధరించడం దాని మీద కూడా ఫైన్స్ బాగా పెరుగున్నాయండి. ఫైన్స్ రాసినప్పుడు బాధపడే కంటే ముందే మనం రహదారి నియమాలను పాటిస్తే
బాగుంటుందని తెలియజేస్తున్నాను. అదనపు ఎస్పీలు సాధారణ బదిలీల్లో భాగంగా ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్గా ఎన్ సూర్యచంద్రరావు సోమవారం, ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్గా జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆయన ఛాంబర్లో పదవీ బాధ్యతలు చేపట్టారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ని మర్యాదపూర్వకంగా కలిశారు. అలాగే ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ని కలిశారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీగా పోస్టింగ్ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ సిహెచ్ ద్వారకా తిరుమలరావుకి కృతజ్ఞతలు తెలియజేశారు. వారు తనపై పెట్టుకున్న నమ్మకానికి తగ్గట్టుగా జిల్లాలో అదనపు ఎస్పీ అడ్మిన్గా ఉద్యోగ నిర్వహణ కొనసాగించి వారి పేరు ప్రతిష్టలు పెంచే విధంగా ఉద్యోగ నిర్వహణ చేస్తానని, కింద స్థాయి అధికారులకు ఉద్యోగ నిర్వహణలో శాఖాపరమైనటువంటి అంశాలలో తన వంతు సహాయ సహకారాలను అందిస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు. దేవత పరిపూర్ణ కృపకటాక్షవర సిద్ధిరస్తు, అధికార దిగ్విజయో బలాభర్త్య సిద్ధిరస్తు, మహాగణాధిపతి సకల కార్య సిద్ధిరస్తు, మహాగణాధిపతి చర్వేర్మంగా సమితి పద్మా సమేత వెంకటేశ్వర స్వామి దేవత అనుగ్రహ ప్రసాదం గజానమహన్న సమ్మ అనేకదంతం మస్తారాం ఏకదంతముపాస్మహే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తదేవ రత్నం దదనం తదేవ తారావరం. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో శ్రీ మహాచండీదేవి అలంకారంలో క్షేత్రదేవత కుంకుళ్ళమ్మ అమ్మవారు సోమవారం భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు శ్రీవారి దత్త దేవాలయమైన కుంకుళ్ళమ్మ అమ్మవారి ఆలయంలో వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారు ప్రతిరోజు రోజుకో అలంకారంలో భక్తులకు కనువిందు చేస్తున్నారు. ఇందులో భాగంగా గర్భాలయంలో శ్రీ మహాచండీదేవిగా కొలువైన అమ్మవారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తులతో నిండిపోయాయి. శ్రీ మహాచండీదేవి అలంకారంలో ఉన్న కుంకుళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బార్లు తీరారు. క్షేత్రదేవతగా ఆలయ గర్భాలయంలో కొలువై భక్తులకు కొంగు బంగారమై విరాజిల్లుతున్న అమ్మవారు మహిమాన్వితరాలుగా ఈ ప్రాంతవాసులు నమ్ముతారు. ఓం ఐం హ్రీం శ్రీం దత్తాత్రేయ జ్ఞాన సిద్ధిదాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం కామక్రోధాది శర్వర్గనాథనాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం రాజరాజాచ్య పద సరోజాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం సర్వ వేదాంత సంస్కృతాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ వేదవంత విజ్ఞాన యదాయ నమః. ఓం ఈశాన్య నమః. ఓం వసుపతే వసుపతే నమః. ఓం రుద్రశ్రీ వసుపతే నమః. ఓం రుద్రశ్రీ వసుపతే నమః. ఓం దేవశ్రీ వసుపతే నమః. ఓం మహాదేవ వసుపతే నమః. ఓం శ్రీ మహాకాళీ మహాత్మ మహాసరస్వత్యాత్మ శ్రీ మహాదుర్గా శ్రీ పూర్వదేవాయ నమః. ఏలూరు మండలం మాదేపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయంలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రధాన అర్చకులు కృష్ణ చైతన్య శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు చేస్తున్నారు. దీనిలో భాగంగా సోమవారం అమ్మవారిని మహాచండీదేవి అలంకారంలో దర్శనమిచ్చారు.
ఏలూరు పాత బస్టాండ్ సెంటర్లో ఆంధ్రప్రదేశ్ వామపక్ష పార్టీల పిలుపులో భాగంగా పాలస్తీనా ప్రజలకు సంఘీభావ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఏ రవి, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యదర్శి బద్దా వెంకట్రావు మాట్లాడుతూ పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ దేశం వైమానిక దాడులు మొదలుపెట్టి నేటికి సంవత్సరం కావస్తుందని, రమారమిగా 85,000 మంది ప్రజలు ఈ దాడుల్లో మరణించి ఉంటారని, వివిధ కోణాల పరిశీలన అంచనాలో తెలుస్తుందని, ఈ దాడులు హాస్పిటల్స్పై, స్కూల్స్ పిల్లలపై, కాలేజీలపై ఎక్కువ మంది ప్రజలు నివసిస్తున్న ప్రాంతాల్లో దాడులు చేస్తున్నారని, ఈ దాడుల వెనుక అమెరికన్ సామ్రాజ్యవాదులు కనుసైగల్లో జరుగుతున్నాయని, అమెరికన్ దేశం ఆర్థిక సంక్షోభంలో నెట్టబడిందని, సంక్షోభం నుండి మెరుగుపడటానికి ప్రపంచంలో యుద్ధాలు ప్రేరేపిస్తున్న అమెరికన్ సామ్రాజ్యవాద విధానాలకు వ్యతిరేకంగా ప్రజలంతా పోరాడాలని నాయకులు పిలుపునిచ్చారు. ప్రపంచ మూడో యుద్ధం వస్తుందనే భయాందోళనలో ప్రజలు ఉన్నారని, ప్రజలకు ఆహార ఉత్పత్తులు, ఆయిల్ నిక్షేపాలకు కరువు వచ్చే పెను ప్రమాదం పొంచి ఉందని, కావున ప్రపంచ యుద్ధాలను అరికట్టాలని ఐక్యరాజ్యసమితి చొరవ తీసుకోవాలని, ఈ విషయంలో భారత ప్రభుత్వం ముందు ఉండాలని వామపక్ష పార్టీలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు ఎర్రా శ్రీనివాసరావు, మంగం అప్పారావు, కేవీ రత్నం, కాకినాని, ఎం క్రాంతి, రాచేటి జాను, దోళ్ల వీరనాయుడు, రాజు, మంగరాజు, రాము, నోకరాజు, శివ, కాకర్ల శ్రీను, సిపిఐ నాయకులు బండి వెంకటేశ్వరరావు, ఉప్పులూరి హేమశంకర్, రెడ్డి శ్రీనివాస్ డాంగే, పాల రామకృష్ణ, బల్ల కనకదుర్గారావు, ఉప్పులూరి లక్ష్మి, యు భవానీ, సిపిఎం నాయకులు పళ్ళెం కిషోర్, శేషుబాబు, డి ప్రసాద్, కె శ్రీనివాస్, శ్యామలారాణి, గోపి తదితరులు పాల్గొన్నారు. అలాగే యుక్రెయిన్ రష్యా యుద్ధం ప్రారంభమై కూడా సంవత్సరంన్నర దాటింది. ఈ రెండు యుద్ధాల వెనక అమెరికన్ సామ్రాజ్యవాదులు తమ ఆయుధాలను అమ్ముకున్నటువంటి దుష్ట వ్యాపారమే కనబడుతోంది. వాళ్ళ దుష్టమైన వ్యాపారం చేసుకోవడం కోసం ప్రపంచ ప్రజలందరినీ కూడా ప్రపంచ యుద్ధం వైపుకి నెట్టే పద్ధతిలో వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది ప్రపంచ ప్రజలందరికీ తీవ్ర నష్టదాయకం. ఈ విషయంలో మన భారత ప్రభుత్వం కూడా యుద్ధోన్మాదులకు వ్యతిరేకంగా వ్యవహరించాలని, పాలిస్తీనాకు అండగా ఉండాలని చెప్పి ప్రజలందరూ ఆలోచించి డిమాండ్ చేయాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రపంచ శాంతి కోరుకుంటూ ఈనాడు ఇజ్రాయెల్ పాలస్తీనా పైన చేస్తున్న యుద్ధోన్మాదాన్ని ఆఫ్ చేయాలని చెప్పి పై వామపక్ష పార్టీలు కార్యక్రమం చేపట్టినాయి. భారత ప్రభుత్వం కూడా ఇజ్రాయెల్ యుద్ధాన్ని ప్రోత్సహించే విధంగా ఉంది. అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని ప్రోత్సహించే విధంగా భారత ప్రభుత్వం నడుస్తూ ఉంది. అది సరైనది కాదని చెప్పి చెప్తా ఉన్నాం. అలాగే ఈనాటికి సంవత్సరం అవుతా ఉంది ఇవాళకి యుద్ధం మొదలుపెట్టి. కానీ అనేక మంది, అంటే దాదాపు 42,000 మంది చనిపోయారని కొన్ని లెక్కలు చెప్తా ఉంటే 80,000 మంది పైకి చనిపోయారని చెప్తా ఉన్నారు. భారత ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తూ ఉందో, అటు అమెరికన్ సామ్రాజ్యవాదం చేస్తూ ఉందో, ముందుకు తీసుకెళ్తా ఉందో ఆ యుద్ధాన్ని ఆఫ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు 10 వామపక్ష పార్టీలు కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10 వామపక్ష పార్టీల పిలుపులో భాగంగా ఏలూరు సెంటర్లో పాలస్తీనా దేశంపై ఇజ్రాయెల్ దేశం దాడులను ఖండిస్తూ పాలస్తీనా దేశ ప్రజలకు సంఘీభావంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆనాడు ఐక్యరాజ్య సమితి ఒక తీర్మానం చేసి ఉన్నారు. పాలస్తీనా దేశం ఒక ప్రత్యేక ప్రాతిపదిక గల దేశం, ఆ ప్రజలకి ప్రత్యేక హక్కులు కలిగి ఉన్నటువంటి దేశం. ఏదైతే ఆ ఇజ్రాయెల్ దేశం పాలస్తీనా బార్డర్లో వాళ్ళ మిలిటెంట్స్ని కాపలా పెట్టారో తక్షణ ఆ దేశం నుంచి వైదొలగాలని ఐక్యరాజ్య సమితి తీర్మానం చేసింది. ఆ ప్రజలను ఆదుకునే విధంగా, ఆ యుద్ధాలను ఆపే విధంగా మోడీ షా సర్కార్ ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఏలూరు కొత్తపేటలో చోరీ జరిగింది. ఏలూరు కొత్తపేటలో నివాసం ఉంటున్న దాడి దీప్తి ఒక పని నిమిత్తం ఇంటికి తాళం వేసి రాయ్పూర్ వెళ్లారు.
ఈ రోజు తిరిగి రాగా ఇంటికి తాళం పగలగొట్టి దొంగలు చోరీ చేసినట్లు గుర్తించారు. బిల్డింగ్లో ఉంటున్న 7 కుటుంబాలు బయటికి రాకుండా ఇంటికి గొళ్ళెం పెట్టి దొంగల చోరీకి పాల్పడ్డారు. చుట్టుపక్కల వారు చోరీ జరిగిన విషయాన్ని పోలీసులకు తెలియజేయడంతో సంఘటనా స్థలానికి చేరుకుని డాగ్ స్క్వాడ్ క్లూస్ టీంతో వివరాలను సేకరిస్తున్నారు. భారీ మొత్తంలో నగదు, బంగారం చోరీకి గురైనట్టు సమాచారం. ఎందుకంటే దగ్గరగా ఉంది, వాళ్ళు బదులు కొట్టేటప్పుడు అది శబ్దాలు వస్తాయేమోనని వీళ్ళు బయటకు వచ్చినా తొందరగా వాళ్ళ అభిప్రాయం తిరిగాడే సరే ఏంటి డబ్బు పెడితే చాలు చనిపోయిన వాళ్లను బ్రతికిస్తాం, రెవెన్యూ రికార్డులను పుట్టిస్తాం, దేనికైనా ఒక రేటు ఉంటుంది, రేటు బట్టి రికార్డుల్లో చోటు ఉంటుంది. ఇది కొయ్యలగూడెం తహసీల్దార్ కార్యాలయంలో పనితీరు. అల్లుకుపోయిన అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారారు కొందరు వ్యక్తులు. ఈ విధంగానే రెవెన్యూ రికార్డుల తారుమారుతో తమ బ్రతుకులు బజార్న పడ్డాయని ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం రాజవరం గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు సాధనాల సుబ్బారావు భార్య సౌదామణి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వృద్ధ దంపతులు సోమవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. డబ్బులకు ఆశపడిన తహసీల్దార్ కార్యాలయంలోని ఉద్యోగులు నకిలీ డాక్యుమెంట్లను సృష్టించి లక్షలాది రూపాయలు దండుకుంటున్నారని చెప్పారు. వాటిని అడ్డం పెట్టుకున్న వ్యక్తులు కిరాయి వ్యక్తులతో కలిసి 4 రోజుల క్రితం అక్రమంగా తమ పొలంలోకి ప్రవేశించి దౌర్జన్యం చేశారని అన్నారు. సాటి రైతులు ఎదురు తిరిగి వాళ్లతో ఘర్షణ పడ్డంతో వెళ్లిపోయారు, కానీ మళ్లీ వస్తాం, మీ అంతు చూస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారని అన్నారు. తమ పిల్లలు ఎవరూ తమను పట్టించుకోవట్లేదని, కౌలు మీద వచ్చే సొమ్ముతోనే బతుకుతున్నామని, కాగా మీడియా ద్వారా సమస్యను తహసీల్దార్ చెల్లనదొరకు తీసుకువెళ్లగా దీనిపై విచారించి చర్యలు తీసుకుంటామని, వృద్ధ దంపతులకు న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారని తెలిపారు. వృద్ధులకు మద్దతుగా వామపక్ష పార్టీల నాయకులు పాల్గొన్నారు. పీకేసాక మా పిల్లలు కొట్టకపోతే మా పిల్లలు కూడా ఎదురు తిరిగారు.
రాజవరం అయితే మాకు అక్కడ మెట్ట పొలం పక్కన 2 ఎకరాల 84 సెంట్లు ఉందండి. ఆ 4 సెంట్లు 84 సెంట్లు మేము కొనుక్కున్నామండి. 84లో కొనుక్కుంటే సాకల సప్తగిరి అన్న అతను చచ్చిపోయినప్పుడు ఖాతా నెంబర్లు తీసుకుని ఆ ఖాతా నెంబర్లు పట్టుకుని వాళ్ళ వారసుల దగ్గరికి వెళ్ళండి. వాళ్ళ వారసులకి కూడా మీ పొలం ఇలా ఉందా, మీకు వద్ద మీ తాతల నాడు అడంగిల్లో పేర్లు ఉన్నాయి, మీకు ఏమి ఇబ్బంది లేదు, నేను ఉన్నాను, మీకు 10 లక్షలు ఇస్తాను, 5 లక్షలు ఇస్తాను అని 10,000 5,000 ఇచ్చి వాళ్ళ మీదకి ఉచ్చు కలిపి తెలుగు 10 మందిని 20 మందిని 30 మందిని మొన్న 50 మందిని తీసుకొచ్చిండే కొబ్బరి మొక్కలు పాతిచ్చి మేము పీకేస్తే మా మీద మళ్ళీ కేసు పెట్టి దౌర్జన్యానికి దిగుతున్నాడండి. ఇక్కడ కూడా ఇంకో చోట 2 ఎకరాల పొలం ఉంటే వాళ్ళ వారసుల దగ్గరికి వెళ్ళి అవి కూడా వాళ్ళ కోట్లు వేసుకున్నట్టు రాజానం పడిపోయినట్టు మళ్ళీ మేము కొటేషన్లో పెట్టుకుంటే అవి రాకోకుండా చేసి ఈ నెంబర్లన్నీ చక్కెర బక్కర చేసేసారండి. ఈ ఆఫీసులో సప్తగిరి రాజవారం. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతుల మిన్న చందంగా కొవ్వలి గ్రామానికి చెందిన కొందరు మహిళలు నిరుపేదలకు సహకారం అందిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. సమాజ శ్రేయస్సు ఇది మన బాధ్యత అనే పేరుతో సామాజిక మాధ్యమంలో ఒక గ్రూప్ ఏర్పాటు చేసి ఎక్కడైతే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో వారి కోసం తమ వంతు సహకారం అందిస్తున్నారు. ఈ సందర్భంగా దెందులూరు మండలం సింగవరం ఎస్టీ కాలనీకి చెందిన సుమారు 100 కుటుంబాలకు బియ్యం, కందిపప్పు, దుస్తులు అందజేశారు. సామాజిక బాధ్యతతో తోటి వారికి సహాయం చేస్తున్న కొవ్వలి మహిళలను పలువురు అభినందిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజ శ్రేయస్సు ఇది మన బాధ్యత అనే ఉద్దేశంతో పేదరికంలో ఉన్న వారికి తమ వంతు సహకారం అందించాలని కొంతమంది మహిళలు సభ్యులుగా ఏర్పడి ఆర్థిక సహకారం సేకరించి నిత్యావసర సరుకులు, బియ్యం, దుస్తులు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. సింగవరం ఎస్టీ కాలనీలోని చిన్నారుల శ్రేయస్సు కోసం వారికి పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్యం, విద్య వంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. సమాజ శ్రేయస్సు ఇది మన బాధ్యత అనే ఒక గ్రూప్ క్రియేట్ చేయడం జరిగిందండి కొవ్వలి గ్రామం తరఫున. ఆ యొక్క గ్రూప్ యొక్క ముఖ్య ఉద్దేశము ఇలాంటి పేదవారికి సాయం చేయాలి, మాకు చేతనైనంత వరకు సాయం చేసి వారికి ఒక చేయూతను అందించాలనే సదుద్దేశంతో మేము మొట్టమొదటికి ప్రయత్నం చేస్తున్నాము. కొంతమంది పిల్లలు ఇక్కడ ఉన్న వారి పేదవారు చాలా పేదవారండి, చాలా సమస్యలతో ఉన్నారు. చాలా స్లమ్ ఏరియా ఇది కాబట్టి వీరి వద్దకు మేము వచ్చి కొంత బియ్యము, బట్టలు, అలాగే కందిపప్పు తీసుకొచ్చి ఈరోజు ఇవ్వడం జరిగింది. అలాగే పిల్లల్ని ఇప్పుడు ఈరోజు చూసామండి, పిల్లలకు కూడా బట్టలు తీసుకొస్తాము ఒక 1 వీక్ లో కలెక్ట్ చేసి. అలాగే వీరికి ఇంకొంచెం మేము అవేర్నెస్ కూడా కల్పిద్దాం అనుకుంటున్నాము శుభ్రత గురించి. అప్పుడప్పుడు ఇక్కడికి వస్తామండి, వచ్చి అవేర్నెస్ తీసుకొస్తాము. స్నానం అంటే 2 పూట్ల కొంచెం వీరికి ఎలా ఉండాలి, ఎలా ఉంటే ఆరోగ్యం బాగుంటది, ఏం చేస్తే బాగుంటది అని వీళ్ళకి అవేర్నెస్ కల్పిస్తామండి. అంతే. థ్యాంక్ యూ. సామాజిక శ్రేయస్సు మన బాధ్యత అనే అంశం నుంచి మేము ఈ స్లమ్ ఏరియాకి వచ్చి బియ్యము, కందిపప్పు, చీరలు తీసుకొచ్చి పంచడం జరిగిందండి. అయితే ఇక్కడ పరిస్థితులన్నీ చాలా దారుణంగా ఉన్నాయండి. మురికివాడ, అసలు వాళ్ళకి ఉండటానికి ఇల్లు కూడా సరిగ్గా లేదండి. పేరు హర్షస్వి, నేను కౌలె గ్రామం నుంచి మాట్లాడుతున్నాను.
సమాజ శ్రేయస్సు ఇది మన బాధ్యత అనే గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. ఆ గ్రూప్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే విన్టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.